రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వచ్చేసాం. ఇక్కడి నుంచి మా ప్రయాణం పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం. అక్కడి నుంచి బ్యాంబూ బిర్యానీ, ఇక్కడ మారేడుమిల్లిలో బాగా ఫేమస్ బ్యాంబూ బిర్యానీ, అద్భుతంగా ఉంటుంది. దీనికోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రకృతి ఒడిలో ఈ బ్యాంబూ బిర్యానీ తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ జర్నీ వలస వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాం. పాత టెంపుల్ ఒకటి కనబడింది. చిన్న చిన్న గ్రామాలు, అద్భుతమైన ప్రకృతి అంటే చేరుకున్నాం. ఇక్కడి నుంచి కాలినడకతో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక సెలయేరు దాటిన తర్వాత మనకి వాటర్ ఫాల్ వస్తుందండి. అద్భుతంగా ఉంది. నేను క్యారీ చేసిన బ్యాంబూ బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ప్రయాణం అందరికీ ఒక మధురానుభూతి. చూడండి, మీరే చూస్తారు కదా ఎంత అందంగా ఉందో చూడండి. సో చేరుకున్నాం. ఇక్కడి నుంచి కనబడుతుంది చూడండి, చూపిస్తాను. సో ఇది దాటిన తర్వాత అదిగోండి కనబడుతుంది చూడండి, అక్కడి నుంచి వాటర్ ఫాల్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్ మధ్యలో బ్యాంబూ బిర్యానీ తినాలని ప్లాన్ చేసుకున్నాం. సో ఈ ప్లేస్ వాటర్ ఇలా వస్తుంది కదా, ఈ మధ్యలో గుర్తుండిపోయేలాగా స్టార్ట్ చేసాం. సో సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇది కింద వాటర్ వెళ్తుంది, అది వాటర్ ఫాల్. సో అది చుట్టుపక్కలంతా ఫారెస్ట్. సో ఇక్కడి నుంచి అంతా అయిపోయిన తర్వాత ఇక వాటర్లో తినేసి అది అరిగేదాకా ఎంజాయ్. అందరూ చూడండి, విజిట్ చేయండి. ప్రకృతిలో అందమైన వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉన్నాయి. అందరు రావాలి, ఎంజాయ్ చేయాలి, గుర్తుండిపోవాలి మీకు. రండి, వీకెండ్స్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోలేని అనుభూతులు మిగులుస్తుంది ఈ మారేడుమిల్లి. థ్యాంక్ యూ. వలస వాటర్ ఫాల్ అండి, రిటర్న్ జర్నీ. సో అక్కడి నుంచి పెద్ద పెద్ద చెట్లు, అడవిలో మధ్య మధ్యలో దిగి కాసేపు ఫోటోలు అటు ఇటు తీసుకొని ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. గుడ్ బై.